బీజేపీ నేత పరశురాంతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సింహాచలంలో దుర్ఘటన అయితే జరిగింది. 8 మంది అయితే మృతి చెందడం జరిగింది. మనతో పాటు బీజేపీ అధ్యక్షులు పరశురాం గారు అయితే ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్, సింహాచలం ఉత్తరాంధ్ర ఆరాధ్యంగా లక్షల్లో జనాభా వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగడంపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? హిందూ ధర్మానికి మనకు పెద్దపీట వేస్తారు మన వాళ్ళు, కానీ ఇలాంటి సంఘటన రాత్రి గోడ కూలిపోయి 8 మంది మృతి చెందారు. దీని మీద మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే చందనోత్సవం ఉందో ఇది సంవత్సరానికి ఒకసారి చాలా ప్రెస్టేజ్గా జరిగే ఉత్సవం. ఇటువంటి ఉత్సవానికి 20 రోజుల ముందు గోడ కట్టి దాన్ని సరిగ్గా క్యూర్ చేయకుండా, నాణ్యత లేకుండా కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే కొన్ని వేల మంది భక్తులు ఈరోజు రావడం జరుగుతుంది. అటువంటిది ముందే ఇవన్నీ చేసుకోవాలి తప్ప ఇప్పుడు చేసి ఇంతమందిని బలి కోరుకోవటం చాలా అమానుషం, దారుణం. దీనికి భారతీయ జనతా పార్టీ చెప్పిన వాళ్ళ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళకి రావాల్సిన ఎక్స్క్యూషన్ ఏదైతే ఉందో 25 లక్షలు అయితే ఇస్తున్నామని చెప్పారు. కానీ ఏదైతే పాలిమర్స్ ఇచ్చారో అలాగే ₹1 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే సంఘటన స్థలానికి వెళ్దాం అనుకున్నాం, కానీ భారతీయ జనతా పార్టీకి ఒక్క టికెట్ కూడా మాకు కొనుక్కోవటానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఆన్లైన్లో దొరకలేదు. అలాగే బ్యాంకుల్లో కూడా అవైలబిలిటీ లేకుండా వాళ్ళకి దాంట్లో కూడా ఆపేశారు. దానివల్ల మేము టికెట్ కూడా తీసుకుని ఇప్పుడు పైకి వెళ్ళలేని స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. మరి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైకి అలౌ చేస్తే వెళ్ళి ఆ సంఘటన స్థానానికి వెళ్ళి అదన్నీ కూడా చూస్తాం. యాక్చువల్లీ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రసాదం స్కీమ్ ద్వారా 54 కోట్లు సుమారు ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఇచ్చిన దానికి వీళ్ళు నాణ్యత లేని కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేయటం చాలా తప్పు. సో దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద విచారణ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. అలాగే కూటమిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దీని మీద నివేదిక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూశారు కదండి, భారతీయ జనతా పార్టీ వారికి అయితే కనుక అక్కడ టికెట్ల సౌకర్యం కూడా కలగకపోవడంతో అక్కడికి వెళ్ళి భక్తులను అయితే పరామర్శించే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక్కడ విశాఖ కేజీహెచ్కి అయితే చేరుకోవడం జరిగింది. బాధ్యతల తరఫున అయితే మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. 25 లక్షలు కాకుండా ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం ₹1 ఇవ్వాలని వీరు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. 4 తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ₹300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే